Hello, Namaste, good evening, welcome back again in our YouTube channel Telugu Stock Stories లో ఈ పర్టిక్యులర్ వీడియోలో మనం కొన్ని స్టాక్స్ రిలేటెడ్గా కొన్ని ఇంపార్టెంట్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఉంది దాన్ని క్విక్గా అండ్ క్లియర్గా అయితే డిస్కస్ చేయబోతున్నాం. సో స్టాక్స్ గురించి డిస్కస్ చేసే ముందు ప్రెజెంట్లీ అయితే మార్కెట్ రిలేటెడ్గా ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే ఉందండి. అండ్ ఆ బ్రేకింగ్ న్యూస్ని మనం ఈ వీడియోలో డీటెయిల్గా అండ్ క్లియర్గా అయితే చూడబోతున్నాం. సో ఈరోజు మీరు చూసినట్టయితే నిఫ్టీ 50 అండ్ సెన్సెక్స్ 0.7 టు 0.8% వరకు గెయిన్ అయింది. అండ్ నిన్న నైట్ నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను, దాంట్లో క్లియర్లీ చెప్పానండి ఈరోజు మన ఇండియన్ మార్కెట్లో మనం గెయిన్ అయితే చూడొచ్చండి. రీజన్ ఏముందంటే చూడండి, నిన్న బీహార్ది ఫేజ్ 2 ఎలక్షన్స్ అయితే అయిపోయిందండి. యాక్చువల్ రిజల్ట్స్ మాట్లాడితే నవంబర్ 14కి అయితే డిక్లేర్ అవుతుంది. బట్ ఎగ్జిట్ పోల్ ద్వారా ఏం తెలుస్తుందంటే ఎన్డీఏ అలయన్స్ గవర్నమెంట్ వచ్చేసి ఇప్పుడు బీహార్లో మెజారిటీ సీట్స్తో గవర్నమెంట్ అయితే ఫామ్ చేయబోతుంది. సో ఈ ఒక్క ఇంపార్టెంట్ రీజన్స్ వల్ల మనకు ఈరోజు నిఫ్టీలో 700 పాయింట్స్ వరకు గెయిన్ కనపడింది. అండ్ అదే సెన్సెక్స్ వచ్చేసి 25,900 పాయింట్స్కి ఇప్పుడు మళ్ళీ రీక్లెయిమ్ అయితే అయిందండి. బట్ మీకు తెలుసు ఎగ్జిట్ పోల్ చేంజ్ అవుతుందండి. ఫేమస్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ అప్పుడు సెంటర్ ఎలక్షన్స్ అయినప్పుడు ఎగ్జిట్ పోల్ చూశారు కదా. ఎగ్జిట్ పోల్ ఒక రిజల్ట్ చెప్తే రిజల్ట్ ఒకలాగా వచ్చిందండి. బట్ యాక్చువల్ రిజల్ట్ మీకు చెప్తున్నానండి, వెయిట్ చేయండి. యాక్చువల్ రిజల్ట్ వచ్చేసి నవంబర్ 14కి అయితే డిక్లేర్ అవుతుంది. బట్ ఎందుకు బీహార్ ఎలక్షన్స్ ఇంపార్టెంట్ అంటే మీ అంతే తెలుసు, ఇప్పుడు బీజేపీ సెంటర్లో ఫామ్ అయింది కదా. అండ్ బీజేపీకి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? టీడీపీ అండ్ జేడీయూ, జనతా దళ్, నితీష్ కుమార్ది. సో ఈ టూ పార్టీస్ ఏమో బీజేపీకి అయితే సపోర్ట్ చేస్తున్నారు. అండ్ సపోజ్ ఎగ్జిట్ పోల్ ఇప్పుడు ఏమంటుంది? ఎగ్జిట్ పోల్ అయితే అంటుందండి ఏంటంటే ఎన్డీఏ ది గవర్నమెంట్ అయితే ఫామ్ అవుతుంది బీహార్లో. టోటల్ యాక్చువల్గా 122 మెజారిటీ సీట్స్ రావాలండి. సో ఇప్పుడు మీరు ఏదైనా ఎగ్జిట్ పోల్ తీసుకోండి, ఎన్డీఏకి మెజారిటీ సీట్స్ వస్తున్నాయని చెప్తున్నారండి. అండ్ అదే మహాగఠబంధన్ అంటే ఆర్జేడీ అండ్ కాంగ్రెస్, జేఎస్పీ అండ్ అదర్స్. అండ్ ఇక్కడ మీరు చూశారనుకోండి మహాగఠబంధన్ది మెజారిటీ సీట్స్ రావట్లేదు. ఎగ్జిట్ పోల్ వల్ల మనకి ఇప్పుడు ఏం తెలుస్తుంది? ఎన్డీఏకి మెజారిటీ సీట్స్ అయితే వస్తుందని. బట్ మీకు చెప్తున్నా కదా, ఇది జస్ట్ ఎగ్జిట్ పోల్. యాక్చువల్ రిజల్ట్ నవంబర్ 14కి అయితే డిక్లేర్ అవుతుంది. అండ్ ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏముందంటే ఇన్క్రెడ్ వాళ్ళేమో వార్నింగ్ అయితే ఇష్యూ చేశారండి. అదేంటంటే సపోజ్ ఎగ్జిట్ పోల్ లాగా రిజల్ట్ రాలేదనుకోండి, నిఫ్టీ 50లో మనకు షార్ట్ టర్మ్లో 5 to 7% వరకు అయితే మనం క్రాష్ చూడొచ్చంట. సో ఇక్కడ మీరు చూడండి, నిఫ్టీ మే క్రాష్ 5 to 7% ఇఫ్ బీహార్ ఎలక్షన్ మ్యాట్ టిల్స్ అగ్నెస్ట్ ఎన్డీఏ అండి. సో సపోజ్ ఎన్డీఏ ఎక్స్పెక్ట్ చేస్తుంది కదా మెజారిటీ సీట్స్ వస్తుంది ఎగ్జిట్ పోల్ ద్వారా, అలాంటి రిజల్ట్ రాలేదనుకోండి నిఫ్టీ ఏమో షార్ట్ టర్మ్లో పడుతుందండి. అండ్ సెంటర్లో కూడా గవర్నమెంట్ ఏమో ఫాల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉందండి. సో ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్. యాక్చువల్ రిజల్ట్ 14th నవంబర్కి డిక్లేర్ అవుతుంది, ఫ్రైడే రోజు. సో ఫ్రైడే రోజు మీరైతే రెడీ ఉండొచ్చండి. మార్కెట్ చాలా వోలటైల్గా అయితే ఉంటుంది ఫ్రైడే రోజు. సో ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్ రిలేటెడ్ టు మార్కెట్. నెక్స్ట్ ఇప్పుడు మనం స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అప్డేట్ అదానీ ఎంటర్ప్రైజెస్ మీద ఉంది. ఈరోజు మీరు చూసినట్టయితే అదానీ ఎంటర్ప్రైజెస్ మోర్ దెన్ 4% వరకు గెయిన్ అయింది. ఎందుకు గెయిన్ అయిందంటే చూడండి, నిన్న కంపెనీతో ఒక బోర్డ్ మీటింగ్ అయితే అయిందండి రిలేటెడ్ టు రైట్ ఇష్యూ. సో ఫైనల్లీ అదానీ ఎంటర్ప్రైజెస్ వాళ్ళేమో 25,000 crore ఫండ్ రేజ్ అయితే చేయబోతున్నారండి వయా రైట్ ఇష్యూ. సో వాట్ ఈస్ మీన్ బై రైట్ ఇష్యూ? సో రైట్ ఇష్యూ అంటే ఏంటంటే కంపెనీ షేర్ హోల్డర్స్ ఉంచండి, వాళ్ళకి కంపెనీ వచ్చేసి డిస్కౌంట్ ప్రైస్లో షేర్స్ అయితే ఆఫర్ చేస్తుందండి. సో ఫైనల్లీ వీళ్ళు వచ్చేసి 25,000 crore రైట్ ఇష్యూ అయితే లాంచ్ చేశారండి. డేట్, ప్రైస్ మీకు మొత్తం డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. సో రైట్ ఇష్యూ కంపెనీ వచ్చేసి 25,000 crore లాంచ్ చేశారు కదా, అందుకే ఈరోజు స్టాక్ వచ్చేసి గెయిన్ అయింది. అండ్ ఇప్పుడు ఇక్కడ మీరు చూడొచ్చు రికార్డ్ డేట్ అండ్ ఎక్సైట్ కూడా వీళ్ళు ఫిక్స్ చేశారండి. సో ఇక్కడ మీరు చూడండి, ఓవరాల్ అదానీ ఎంటర్ప్రైజెస్ వాళ్ళేమో రైట్ ఇష్యూది రికార్డ్ డేట్ వచ్చేసి నవంబర్ 17th మండే రోజు అయితే ఫిక్స్ చేశారండి. సో నవంబర్ 16th సండే, నవంబర్ 15th సాటర్డే. సో నవంబర్ 15th కైనా బిఫోర్ ఎవరి దగ్గరైనా అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్ ఉందనుకోండి, వాళ్ళే వచ్చేసి రైట్ ఇష్యూడ్ అయితే అప్లై చేయొచ్చు. రైట్ ఇష్యూది ఎంటైటిల్మెంట్ రేషియో వచ్చేసి సపోజ్ 25 షేర్స్ ఉందనుకోండి, మీరు 3 రైట్ ఇష్యూ షేర్స్ కోసం అయితే మీరు ఎలిజిబుల్ అవుతారండి. అండ్ రైట్ ఇష్యూ ప్రైస్ మాట్లాడితే 1,800 రూపీస్ అండి. ప్రెజెంట్లీ స్టాక్ మీరు చూశారనుకోండి అదానీ ఎంటర్ప్రైజెస్ది 2,486 ఉందండి. అండ్ రైట్ ఇష్యూ ప్రైస్ ఏంది 1,800 రూపీస్. అంటే 1,800 రూపీస్లో మీకు డిస్కౌంట్ ప్రైస్ డిస్కౌంట్ షేర్స్ మీరు కొనొచ్చండి 3. సో ఇప్పుడు సపోర్ట్ మీ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ డేట్ కైనా బిఫోర్ మీ దగ్గర పోర్ట్ఫోలియోలో 25 అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్ ఉంది. సో మీరు 3 రైట్ ఇష్యూ కోసం అప్లై చేయొచ్చు. అండ్ మీ 3 రైట్ ఇష్యూ షేర్స్ ఏమో 1,800 రూపీస్ డిస్కౌంట్ ప్రైస్లో అయితే మీరు బై చేయొచ్చండి. సో ఇది ఒక గుడ్ అప్డేట్ అండి అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్ హోల్డర్స్కి. అండ్ రైట్ ఇష్యూ ఎప్పుడు ఓపెన్ అవుతుంది డీటెయిల్ వీడియోని అయితే మీకు ఫ్యూచర్లో అప్డేట్ చేసి అయితే చెప్తాను. సో అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్ హోల్డర్స్కి ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్. నెక్స్ట్ న్యూస్ దేని మీద ఉంది? బీఎస్సీ మీద ఉంది. నిన్న మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత బీఎస్సీది Q2 రిజల్ట్ డిక్లేర్ అయింది. అండ్ నిన్న నైట్ వీడియోలో క్లియర్లీ మీకు చెప్పాను.
Q2 రిజల్ట్ ఎలా ఉండేది, మంచిగా ఉండేదండి. అండ్ అందుకే ఈరోజు స్టాక్ వచ్చేసి 5% వరకు గెయిన్ అయింది. ఇక్కడ మీ స్క్రీన్ మీద చూడొచ్చు, ఇది Q2 డేటా, ఇది ప్రీవియస్ Q1 డేటా, అండ్ ఇది ప్రీవియస్ ఇయర్ది Q2 డేటా. Q2లో టోటల్ సేల్ వచ్చేసి 1068 crore. ప్రీవియస్ క్వార్టర్ 958 crore ఉండేది అండ్ ప్రీవియస్ ఇయర్ 813 crore. క్యూ ఆన్ క్యూ బేసిస్, వై ఆన్ వై బేసిస్ సేల్స్ ఇంక్రీజ్ అయింది. ఎక్స్పెన్సెస్ కూడా క్వార్టర్ ఆన్ క్వార్టర్, ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో రైజ్ అయింది. నెట్ ప్రాఫిట్ చూసారనుకోండి, Q2లో 557 crore. ప్రీవియస్ క్వార్టర్ 538 crore ఉండేది అండ్ ప్రీవియస్ ఇయర్ 346 crore. క్యూ ఆన్ క్యూ బేసిస్, వై ఆన్ వై బేసిస్ నెట్ ప్రాఫిట్ ఇంక్రీజ్ అయింది. అండ్ మార్జిన్ చూసారనుకోండి, క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్లో 1% ఫాల్ అయింది. బట్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో చూడండి 56% నుంచి ఇంక్రీజ్ 64% అయింది. సో 8% వరకు అయితే మనకు మార్జిన్లో ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో గెయిన్ కనపడుతుంది. సో Q2 రిజల్ట్ డిక్లేర్ అయిపోయిన తర్వాత బ్రోకరేజెస్ ఏమో టార్గెట్ అయితే షేర్ చేశారండి. సో ఏం బ్రోకరేజెస్ ఎంత టార్గెట్ షేర్ చేస్తారంటే ఇక్కడ మీ స్క్రీన్ మీద చూడొచ్చు. జెఫ్రీస్ గారు ఏమో బయింగ్ రేటింగ్ ఇచ్చారు, అదే గోల్డ్మ్యాన్ సాచ్ వాళ్ళు ఏమో న్యూట్రల్ రేటింగ్ అయితే షేర్ చేశారు. జెఫ్రీస్ గారు ఎంత టార్గెట్ ఇస్తున్నారంటే 2,930 రూపీస్ విత్ బై రేటింగ్, అండ్ అదే గోల్డ్మ్యాన్ సాచ్ వాళ్ళు ఏమో న్యూట్రల్ రేటింగ్ ఇస్తున్నారు విత్ టార్గెట్ ఆఫ్ 2,460 రూపీస్ అండి. సో ఇప్పుడు గోల్డ్మ్యాన్ సాచ్ వాళ్ళు ఏమో టార్గెట్ ఇచ్చారు కదా, ఆ టార్గెట్ కైనా ఇప్పుడు న్యూట్రల్ రేటింగ్ టార్గెట్ ఇచ్చారు కదా, ఆ టార్గెట్ కైనా ఇప్పుడు ప్రెజెంట్లీ స్టాక్ వచ్చేసి 200 to 300 రూపీస్ ప్రైస్ ఎక్కువ ట్రేడ్ అవుతుందండి. సో అయితే బిఎస్సి లిమిటెడ్ మీద అప్డేట్ ఉండేది. మంచి కంపెనీ, లాంగ్ టర్మ్ కంపెనీ. నెక్స్ట్ అప్డేట్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ మీద ఉంది. ఈరోజు మీరు చూసినట్టయితే స్టాక్ సడన్గా 2:30 PM తర్వాత పడిపోయిందండి 2% వరకు. ఎందుకు పడిందంటే ఈరోజు కంపెనీది Q2 రిజల్ట్ డిక్లేర్ అయింది. ఇక్కడ మీ స్క్రీన్ మీద చూడొచ్చు, టైం వచ్చేసి 2:45 PM అండి. అండ్ ఈ మొత్తం డేటా ల్యాక్స్లో ఉంది. నేను మీకు డైరెక్ట్లీ క్రోర్స్లో కన్వర్ట్ చేసి చెప్తాను. టోటల్ ఇన్కమ్ Q2ది, టోటల్ ఇన్కమ్ Q1ది, అండ్ ఇది Q2 డేటా. టోటల్ ఇన్కమ్ Q2లో ఎంత వచ్చిందంటే 7,516 crore. ప్రీవియస్ క్వార్టర్ 5,566 crore ఉండేది. ప్రీవియస్ ఇయర్ 6,518 crore. క్యూ ఆన్ క్యూ బేసిస్, వై ఆన్ వై బేసిస్ టోటల్ ఇన్కమ్ రైజ్ అయింది. ఎక్స్పెన్సెస్ ఇక్కడ చూడండి, క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్లో ఇంక్రీజ్ అయింది, ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో కూడా ఇంక్రీజ్ అయింది. నెట్ ప్రాఫిట్ చూసారనుకోండి, 9th పాయింట్ ఇక్కడ చూడండి, నెట్ ప్రాఫిట్ Q2లో 1,669 crore. ప్రీవియస్ క్వార్టర్ 1,383 crore ఉండేది. ప్రీవియస్ ఇయర్ 1,510 crore ఉండేది. సో క్యూ ఆన్ క్యూ బేసిస్, వై ఆన్ వై బేసిస్ నెట్ ప్రాఫిట్ ఇంక్రీజ్ అయింది. బట్ ఎక్స్పెక్టెడ్ నెట్ ప్రాఫిట్ 1,700 crore వరకు ఉండేదండి. బట్ ఎంత వచ్చింది, 1,669 crore వచ్చిందండి. సో ఎక్స్పెక్టెడ్ కన్నా బిలో రిజల్ట్ వీళ్ళైతే రిప్రజెంట్ చేశారు. అండ్ వీళ్ళు ప్రీవియస్లీ గైడెన్స్ ఇచ్చారు కదా, H1 ఫైనాన్షియల్ ఇయర్ది, అంటే Q1 అండ్ Q2 హాఫ్ ఫైనాన్షియల్ ఇయర్ది గైడెన్స్ ఇచ్చారు కదా, దానికైనా బిలో రిజల్ట్ అయితే వచ్చిందండి. అందుకే ఈరోజు స్టాక్ అయితే పడింది. సో హెచ్ఏఎల్ షేర్ హోల్డర్స్కి ఇది ఒక ఇంపార్టెంట్ అండ్ బిగ్ అప్డేట్ అయితే నేను చెప్తాను. అండ్ రేపు మార్కెట్ ఓపెన్ అవ్వక ముందు బ్రోకరేజెస్ అయితే టార్గెట్ షేర్ చేస్తారండి. సో బ్రోకరేజెస్ ఎలాంటి టార్గెట్ షేర్ చేస్తారు దాన్ని బట్టి అయితే మీకు ఫ్యూచర్ డిసిజన్ అయితే మీరు తీసుకోవచ్చు. బట్ హెచ్ఏఎల్ మీకు చెప్పానండి, లాంగ్ టర్మ్ కంపెనీ, డిఫెన్స్ స్టాక్ మీ దగ్గర ఏదైనా ఉన్నా లేకపోయినా హెచ్ఏఎల్ అయితే డెఫినెట్గా ఉండాలి. ఎందుకంటే చాలా మంచి కంపెనీ అండి హెచ్ఏఎల్. బట్ 4 to 5 years వ్యూ ఉంటేనే మీరు ఈ కంపెనీని ప్రిఫర్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ దేని మీద ఉంది, జొమాటో మీద ఉంది. ఈరోజు స్టాక్ వచ్చేసి 1.05% వరకు అయితే గెయిన్ అయింది. సో జొమాటో స్టాక్ మీకు తెలుసు రీసెంట్ టైం నుంచి చాలా పడ్డదండి. బట్ ఇప్పుడు జొమాటో రిలేటెడ్గా ఒక లేటెస్ట్ టార్గెట్ అయితే వచ్చిందండి. అనలిస్ట్ అయితే లేటెస్ట్ టార్గెట్ అయితే షేర్ చేశారు. అండ్ ఆ టార్గెట్ ఏంటంటే ఇక్కడ మీ స్క్రీన్ మీద చూడొచ్చండి. ప్రెజెంట్లీ అప్సైడ్ టార్గెట్ వచ్చేసి 13% అయితే ఇస్తున్నారండి. అండ్ డౌన్ సైడ్ రిస్క్ కూడా ఉంది 11% ఇది. సో స్టాక్ పడితే కింద 290 రూపీస్తో ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. ఈ లెవెల్ బ్రేక్ అయిపోయింది అనుకోండి, స్టాక్ వచ్చేసి 282 to 283 రూపీస్ వరకు అయితే పడచ్చు. అంతే రెసిస్టెంట్ వచ్చేసి ఇమీడియట్ రెసిస్టెంట్ 308 రూపీస్ ఉంది. ఈ లెవెల్ బ్రేక్ అయింది అనుకోండి, నెక్స్ట్ రెసిస్టెంట్ 322 రూపీస్ విత్ అండ్ టార్గెట్ ఆఫ్ 336 రూపీస్ అండి. సో మంచి కంపెనీ అండి జొమాటో. నేను మీకు ప్రీవియస్లీ కూడా చెప్పానండి. అండ్ మీరు ఎవరైనా ఈ జొమాటో ఎటర్నల్ స్టాక్లో ఎప్పుడైనా ఆల్ టైమ్ హైలో కూడా పెట్టుబడి చేస్తుంటే డెఫినెట్గా హోల్డ్ చేయొచ్చు with a target of 336 rupees to 345 rupees. అండ్ అదే స్విగ్గీ కూడా ఈరోజు వచ్చేసి 0.4% వరకు గెయిన్ అయింది. అండ్ స్విగ్గీ స్టాక్ది కూడా బ్రోకరేజెస్ ఏమో రేటింగ్ అయితే షేర్ చేశారండి. ఇక్కడ మీరు చూడండి టార్గెట్ ఎంత ఇస్తున్నారంటే 435 రూపీస్ విత్ అండ్ ఇమీడియట్ సపోర్ట్ ఆఫ్ 383 రూపీస్ టు 371 రూపీస్ అండి. అండ్ కరెంట్ ప్రైస్ నుంచి 10% అప్సైడ్ రేటింగ్ అయితే షేర్ చేస్తున్నారు. సో బోత్ జొమాటో అండ్ స్విగ్గీ షేర్ హోల్డర్స్కి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే నేను చెప్తాను. నెక్స్ట్ స్టాక్ గురించి డిస్కస్ చేసే ముందు మీరు మన ఛానల్లో న్యూగా ఉంటే ప్లీజ్ మన ఛానల్ తెలుగు స్టాక్ స్టోరీస్ని మీరు సబ్స్క్రైబ్ చేస్తూ బెల్ ఐకాన్ అయితే మీరు ఆన్ చేయొచ్చు. అండ్ మీరు మా టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అవ్వలేదంటే మా టెలిగ్రామ్ ఛానల్ని మీరు జాయిన్ అవ్వండి. ఈ టెలిగ్రామ్ ఛానల్లో మా టీమ్ ఫ్రీ ఇంట్రాడే కాల్స్ అయితే ఇస్తుంటుంది. సో ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫ్రీ ఇంట్రాడే కాల్ యూ కెన్ జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్. అండ్ నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు మా టెలిగ్రామ్ ఛానల్ అఫీషియల్ లింక్ ద్వారానే జాయిన్ అవ్వండి. అఫీషియల్ లింక్ టెలిగ్రామ్ ఛానల్ ఎక్కడ ఉంటుంది అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, లేదంటే కమెంట్ సెక్షన్లో పిన్ అయి ఉంటుంది. అండ్ మీరు అఫీషియల్ లింక్ ద్వారా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయ్యారు అనుకోండి, మీరు ఫేక్ ఛానల్స్లో జాయిన్ అవ్వకుండా ఉంటారు.
నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ అదానీ పవర్ మీద ఉంది. సో అదానీ పవర్ది బ్రోకరేజ్ ఏమో టార్గెట్ అయితే షేర్ చేశారు. బ్రోకరేజ్ పేరు వచ్చేసి ఐసిఐసిఐ సెక్యూరిటీస్ వాళ్ళు. సో ఐసిఐసిఐ సెక్యూరిటీస్ వాళ్ళు ఏమో బయింగ్ రేటింగ్ అయితే ఇస్తున్నారండి విత్ టార్గెట్ ఆఫ్ ₹187. సో అదానీ పవర్ షేర్ హోల్డర్స్కి ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్. నెక్స్ట్ న్యూస్ ఐఓఎల్ కెమికల్ అండ్ ఫార్మాటికల్స్ లిమిటెడ్ మీద ఉంది. ఈరోజు స్టాక్ వచ్చేసి 10% వరకు గెయిన్ అయింది. ఎందుకు గెయిన్ అయిందంటే నిన్న మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత ఈ కంపెనీది Q2 రిజల్ట్ డిక్లేర్ అయింది. అండ్ ఇక్కడ మీ స్క్రీన్ మీద చూడొచ్చు ఇది Q2 డేటా, ఇది ప్రీవియస్ Q1 డేటా అండ్ ఇది ప్రీవియస్ ఇయర్ది Q2 డేటా. క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ సేల్స్ ఇంక్రీజ్ అయింది. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో కూడా సేల్స్లో మనకు గెయిన్ అయితే కనపడుతుంది. Q2లో నెట్ ప్రాఫిట్ చూసారనుకోండి 30 crore, ప్రీవియస్ క్వార్టర్ 34 crore ఉండేది అండ్ ప్రీవియస్ ఇయర్ 19 crore ఉండేది. సో ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో నెట్ ప్రాఫిట్ రైజ్ అయింది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ నెట్ ప్రాఫిట్ పడిందండి 4 crore వరకు. బట్ మార్జిన్ చూసారనుకోండి క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్లో 1% డ్రాప్ అయింది. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ 2% ఇంక్రీజ్ అయింది. సో ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ కంపెనీ పర్ఫార్మెన్స్ మంచిగా వచ్చింది కదా, అందుకే ఈరోజు స్టాక్ వచ్చేసి గెయిన్ అయిందండి. అండ్ మార్జిన్ ఇక్కడ మీరు చూసారనుకోండి ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో 2% వరకు అయితే ఎక్స్పాండ్ అయింది. నెక్స్ట్ న్యూస్ వేర్ ఎనర్జీ మీద ఉంది. ఈరోజు వేర్ ఎనర్జీ స్టాక్ ఎందుకు గెయిన్ అయిందంటే దీని వెనకాల ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది. కంపెనీ వచ్చేసి నిన్న బోత్ బిఎస్సీ అండ్ ఎన్ఎస్సీలో ఒక ఇంపార్టెంట్ నోటీస్ అప్డేట్ చేసింది. అండ్ ఇంపార్టెంట్ నోటీస్లో ఏమన్నదంటే వేర్ ఎనర్జీకి ఒక ప్రీవియస్ క్లయింట్ నుంచి 360 మెగావాట్ది సోలార్ ఆర్డర్ అయితే దొరికిందండి. క్లయింట్ పేరు చెప్పలేదు, అమౌంట్ కూడా వేర్ ఎనర్జీ వాళ్ళేమో ఆబ్వియస్లీ డిస్క్లోజ్ చేయరండి. సో 360 మెగావాట్ ఇది వీళ్ళకి ఒక సోలార్ ఆర్డర్ అయితే దొరికిందండి. అండ్ ఇప్పుడు లేటెస్ట్ టార్గెట్ ఇక్కడ మీరు చూడొచ్చు. జస్ట్ 2 days ago మోతీలాల్ ఓస్వాల్ వాళ్ళేమో బయింగ్ రేటింగ్ ఇచ్చారండి వేర్ ఎనర్జీది విత్ టార్గెట్ ఆఫ్ ₹4,000 అండి. సో ఈ టార్గెట్ రీచ్ అవడానికి స్టాక్కి ఎక్కువ టైం అయితే పడదండి. సపోజ్ మార్కెట్ రికవర్ అయింది అనుకోండి, కొంచెమైనా గెయిన్ అనుకోండి, డెఫినెట్గా ఈ టార్గెట్ అయితే వేర్ ఎనర్జీ ఈజీలీ రీచ్ అయిపోతుందండి. ఎందుకంటే కంపెనీ రిజల్ట్ మంచిగా ఉంది అండ్ ఫైనాన్స్ కూడా చాలా మంచిగా అయితే ఉంది. నెక్స్ట్ న్యూస్ దేని మీద ఉంది? వోడాఫోన్ ఐడియా మీద ఉంది. వోడాఫోన్ ఐడియా రిలేటెడ్గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చిందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీది రీసెంట్లీ Q2 రిజల్ట్ డిక్లేర్ అయింది. Q2 రిజల్ట్ ఎలా ఉండేది? మంచిగా ఉండేది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో లాస్ తగ్గింది అండ్ యాన్యువల్ రెవెన్యూ పర్ యూజర్ కూడా చూశారనుకోండి ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో 9% వరకు అయితే రైజ్ అయిందండి. అండ్ ఇప్పుడు ప్రెసెంట్లీ యాన్యువల్ రెవెన్యూ పర్ యూజర్ ఎంత ఉందంటే ₹180 ఉందండి. అదే ప్రీవియస్ వచ్చేసి ₹166 ఉండేది. సో ఈరోజు లేటెస్ట్ అప్డేట్ ఏముందంటే డొమెస్టిక్ బ్రోకరేజ్ మోతీలాల్ ఓస్వాల్ ఏమో వోడాఫోన్ ఐడియా స్టాక్ని కవర్ చేశారు. ఆయన ఏమంటున్నారంటే ఇప్పుడు ప్రెసెంట్లీ స్టాక్ ది డౌన్ సైడ్ ఏమో లిమిటెడ్ ఉంది, అంటే స్టాక్ కింద పడదని స్టేట్మెంట్ అయితే ఇస్తున్నారండి. ఎందుకు లిమిటెడ్ డౌన్ సైడ్ ఉందంటే చూడండి కంపెనీ రిలేటెడ్గా చాలా అప్డేట్స్ వచ్చింది రీసెంట్ టైంలో. ఎలాంటి అప్డేట్స్ అంటే సుప్రీంకోర్టు వచ్చేసి ఏజీఆర్ డ్యూస్ అండ్ అడిషనల్ ఏజీఆర్ డ్యూస్ మీద అవుట్కమ్ కూడా చెప్పినది ఏంటంటే గవర్నమెంట్ వచ్చేసి డిసిజన్ తీసుకోవచ్చని, కంపెనీది రిజల్ట్ కూడా మంచిగా వస్తుంది, అంటే క్వార్టర్ ఆన్ క్వార్టర్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో రెవెన్యూ ఇంక్రీజ్ అయింది, నెట్ ప్రాఫిట్ కొంచెం అంటే లాస్ మేకింగ్ కంపెనీ కదా లాస్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో తగ్గిందండి. సో ఇది ఒక కంపెనీ రిలేటెడ్గా గుడ్ అప్డేట్. అండ్ ఇప్పుడు మోతీలాల్ ఓస్వాల్ ఏమో టార్గెట్ అయితే షేర్ చేశారండి. టార్గెట్ ఏమి ఇస్తారంటే న్యూట్రల్ రేటింగ్ ఇస్తారు. ప్రీవియస్లో వచ్చేసి ₹10 టార్గెట్ ఇచ్చారు, దాన్ని ఇప్పుడు కట్ చేసి ₹9.5 అయితే చేశారండి. అండ్ హైయెస్ట్ టార్గెట్ ప్రైస్ వోడాఫోన్ ఐడియాది ఎవరు ఇస్తున్నారంటే సిటీ వాళ్ళు ఇస్తున్నారండి ₹14. అండ్ దాని రిలేటెడ్గా నిన్న వీడియోని క్లియర్లీ మీతో షేర్ చేశాను. నెక్స్ట్ అప్డేట్ టాటా మోటార్ ప్యాసింజర్ వెహికల్ అండ్ కమర్షియల్ వెహికల్ మీద ఉంది. టాటా మోటార్ ప్యాసింజర్ వెహికల్ ఇక్కడ మీ స్క్రీన్ మీద చూసినారా 1.32% వరకు పడింది. బట్ టాటా మోటార్ కమర్షియల్ వెహికల్ ఫైనల్లీ మన ఇండియన్ మార్కెట్లో ఈరోజు లిస్ట్ అయిపోయిందండి. యాక్చువల్గా ఇది ₹260 ప్రైస్లో లిస్ట్ అవ్వాల్సి ఉండేదండి. బట్ ఏ ప్రైస్లో లిస్ట్ అయిందంటే ₹330 ప్రైస్లో లిస్ట్ అయిందండి. సో లిస్టింగ్ ప్రైస్ నుంచి 25 to 28% ప్రీమియంలో లిస్ట్ అయిందండి. సో October 14th కైనా బిఫోర్ ఎవరైనా టాటా మోటార్ స్టాక్లో పెట్టుబడి చేస్తుంటే వాళ్ళకి టాటా మోటార్ కమర్షియల్ వెహికల్ షేర్ దొరుకుంటుందండి. అండ్ వాళ్ళు ఇప్పుడు ప్రెసెంట్లీ టాటా మోటార్లో యాక్చువల్గా వాళ్ళు లాస్లో ఉంటారు కదా, ఈ షేర్ దొరికినప్పుడు వాళ్ళేమో ప్రాఫిట్లో వచ్చి ఉంటారండి. సో ఇది ఒక గుడ్ అప్డేట్ అండి టాటా మోటార్ కమర్షియల్ వెహికల్కి. అండ్ ఇప్పుడు టార్గెట్ రిలేటెడ్గా మాట్లాడితే నేనైతే ఇప్పుడు మీకు వెయిట్ చేయమంటానండి. ఎందుకంటే చూడండి ఎల్లుండి 14th నవంబర్కి టాటా మోటార్ది Q2 రిజల్ట్ డిక్లేర్ అవ్వబోతుంది. సో Q2 రిజల్ట్ ఎలా ఉంది, సో దాన్ని బట్టి బోత్ కమర్షియల్ వెహికల్ అండ్ ప్యాసింజర్ వెహికల్ రియాక్ట్ అవుతుందండి. అండ్ Q3 నుంచి ప్యాసింజర్ వెహికల్ అండ్ కమర్షియల్ వెహికల్ది రిజల్ట్ సపరేట్గా అయితే డిక్లేర్ అవుతుంది. సో నేనైతే మీకు వెయిట్ చేయమంటానండి. Q2 రిజల్ట్ టాటా మోటార్ది యాక్చువల్గా డిక్లేర్ అయిపోయిన తర్వాత ఎలా ఉంది దాన్ని బట్టి అయితే మీరు ఫ్యూచర్ డిసిజన్ అయితే తీసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మీ దగ్గర ఆపర్చునిటీ ఉందండి. ఎలాంటి ఆపర్చునిటీ అంటే మీ ప్యాసింజర్ వెహికల్ అయినా పెట్టుబడి చేయొచ్చు, లేదంటే కమర్షియల్ వెహికల్లో పెట్టుబడి చేయొచ్చు. సో మీకు ఏ బిజినెస్ నచ్చితే దాంట్లో అయితే మీరు పెట్టుబడి చేయొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఐపీఓ జిఎంపీ మీద అప్డేట్ ఉంది. సో నేను వీడియోలోనే క్లియర్లీ చెప్పానండి, నైట్ వీడియో ఒకసారి మీరు చెక్అవుట్ అవ్వచ్చు. మార్కెట్ ఈరోజు పాజిటివ్ ఉంది అనుకోండి, గ్రో ఐపీఓలో మనకు ఒక గెయిన్ అయితే కనపడచ్చు. సో గ్రో ఐపీఓ చూడండి నిన్న జిఎంపీ 5% ఉండేది, బట్ ఈరోజు 12% ప్రీమియంలో లిస్ట్ అయింది. అండ్ లిస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ గెయిన్ అయిందండి. ప్రెసెంట్లీ ఇక్కడ మీ స్క్రీన్ మీద చూడొచ్చండి. యాజ్ ఆఫ్ ఐపీఓ కట్ ఆఫ్ ప్రైస్ నుంచి 31% వరకు గెయిన్ అయింది. అండ్ ఈరోజు లిస్ట్ అయిపోయిన తర్వాత నుంచి 15% వరకు గెయిన్ అయింది. ప్రెసెంట్లీ గ్రో వచ్చేసి మన ₹31 దగ్గర అయితే ట్రేడ్ అవుతుందండి. అండ్ ఫ్యూచర్లో ఇంకా దీన్ని ఇంకా గ్రో అయ్యే ఛాన్సెస్ అయితే ఉందండి.
అండ్ ఇప్పుడు బ్రోకరేజెస్ ఏమంటారంటే డౌన్ సైడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 80 రూపీస్ ఒక స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకోండి. అండ్ ఎవరైనా జస్ట్ లిస్టింగ్ ఇన్ కోసం పెట్టుబడి చేస్తుంటే వాళ్ళైతే ప్రాఫిట్ని బుక్ చేయొచ్చు. పార్షియల్ ప్రాఫిట్ 50% ప్రాఫిట్ని బుక్ చేసుకొని అండ్ రిమైనింగ్ 50% అయితే మీరు లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చు. వాల్యుయేషన్ కొంచెం స్లైట్లీ ఎక్స్పెన్సివ్ ఉంది, బట్ ఫ్యూచర్ రిజల్ట్ కంపెనీది మంచి రాలేదనుకోండి మనం స్టాక్లో ఫాల్ కూడా మనం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. సో గ్రో ఐపీఓని ఎవరైనా ప్రిఫర్ చేయాలనుకుంటున్నారంటే నెక్స్ట్ 3 to 5 ఇయర్స్ వరకు అయితే మీ పోర్ట్ఫోలియో మీరు ఉంచొచ్చండి. అండ్ ఎవరైనా న్యూగా పెట్టుబడి చేయాలనుకుంటారంటే ప్రెజెంట్లీ వెయిట్ చేయండి. స్టాక్లో డిప్ వచ్చినప్పుడు అయితే మీరు డెఫినెట్గా కన్సిడర్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ న్యూస్ టాటా పవర్ మీద ఉంది. నిన్న కంపెనీది Q2 రిజల్ట్ డిక్లేర్ అయింది ఈవినింగ్లో. Q2 రిజల్ట్ ఎలా ఉందంటే ఇక్కడ మీ స్క్రీన్ మీద చూడొచ్చు. క్వార్టర్ బేసిస్ సేల్స్ ఫాల్ అయింది, ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో సేల్స్ ఫ్లాట్ ఉంది మనం చెప్పొచ్చు. క్వార్టర్ బేసిస్లో నెట్ ప్రాఫిట్ ఇక్కడ మీరు చూశారనుకోండి పడిందండి, అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో రైజ్ అయింది. సో ఎక్స్పెక్టెడ్ కైనా బిలో రిజల్ట్ అయితే వచ్చిందండి టాటా పవర్ది. అండ్ మెయిన్ రీజన్ ఏముందంటే ముంద్రా ప్లాంట్ షట్ డౌన్ అండి. సో వీళ్ళది ముంద్రా ప్లాంట్ నుంచి అది ప్రెసెంట్లీ జూలై మంత్ నుంచి షట్ డౌన్ ఉంది. అండ్ ఇప్పుడు ఇది ఎప్పుడు మళ్ళీ ఓపెన్ అవుతుంది, ఎక్స్పెక్టెడ్ డేట్ వచ్చేసి November 30కి మళ్ళీ ఇది ఓపెన్ అవ్వచ్చని మనకు రిపోర్ట్స్ ద్వారా అయితే తెలుస్తుందండి. అండ్ దీన్ని ఎందుకు క్లోజ్ చేశారంటే రీజన్ వచ్చేసి ఏముందంటే మెయిన్ రీజన్ వచ్చేసి టెక్నికల్ ఇష్యూ అండి. సో ఇప్పుడు ప్రెసెంట్లీ మనకు ముందర ఆ ప్లాంట్లో ఇప్పుడు ప్రెసెంట్లీ టెక్నికల్ ఇష్యూ అయితే ఉంది, అందుకే వీళ్ళేమో రీసాల్వ్ అయితే చేస్తున్నారు. అండ్ దీన్ని మీ టోటల్ కెపాసిటీ చూశారనుకోండి 4000 మెగావాట్ అండి. అండ్ ఈ ముందర ప్లాంట్ నుంచి ప్రెసెంట్లీ మన లైక్ పంజాబ్, ఉత్తరప్రదేశ్, హర్యానా స్టేట్స్కి మనకు ఎలక్ట్రిసిటీ అయితే దొరుకుతుందండి. సో ఓవరాల్ ఇప్పుడు ఈ ముండ్రా ప్లాంట్ షట్ డౌన్ ఉంది కదా జూలై మంత్ నుంచి, అందుకే మనకు రిజల్ట్స్ మీద ఇంపాక్ట్ అయితే కనపడుతుందండి. బట్ November 30కి ఇప్పుడు చూడండి ఓపెన్ అయిపోయింది అనుకోండి, డెఫినెట్గా మనకు Q3లో ఒక పాజిటివ్ ఇంపాక్ట్ అయితే కనపడచ్చు. అండ్ ఇప్పుడు టార్గెట్ రిలేటెడ్గా మాట్లాడితే బ్రోకరేజెస్ ఏమో టార్గెట్ అయితే షేర్ చేశారు. ఇక్కడ మీ స్క్రీన్ మీద చూడొచ్చండి. మోతిలాల్ ఓస్వాల్ బయింగ్ రేటింగ్ ఇస్తారు విత్ టార్గెట్ ఆఫ్ 500 రూపీస్. ప్రీవియస్లీ కూడా మోతిలాల్ ఓస్వాల్ బయింగ్ రేటింగ్ ఇచ్చిన అదే టార్గెట్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. జేఎం ఫైనాన్స్ వాళ్ళు కూడా బయింగ్ రేటింగ్ ఇస్తారు విత్ టార్గెట్ ఆఫ్ 475 రూపీస్. జేపీ మార్గన్ న్యూట్రల్ రేటింగ్ ఇస్తారు విత్ టార్గెట్ ఆఫ్ 400 రూపీస్. సిఎల్ఎస్ఏ వాళ్ళేమో హోల్డ్ రేటింగ్ ఇస్తారు విత్ టార్గెట్ ఆఫ్ 395 రూపీస్. అని ఇప్పుడు ప్రెసెంట్లో చూశారనుకోండి స్టాక్ వచ్చేసి 390 రూపీస్ దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. నెక్స్ట్ అప్డేట్ సుజ్లాన్ ఎనర్జీ మీద ఉందండి. సో సుజ్లాన్ ఎనర్జీ రిలేటెడ్గా ఒక బిగ్ అప్డేట్ అయితే వచ్చింది. అండ్ అప్డేట్ ఏముందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, జస్ట్ 2 days ఎగో జేఎం ఫైనాన్స్ వాళ్ళేమో ఈ స్టాక్ది బయింగ్ రేటింగ్ ఇచ్చారు విత్ టార్గెట్ ఆఫ్ 76 రూపీస్. దీని రిలేటెడ్గా నిన్నటి వీడియోలో నేను క్లియర్లీ చెప్పాను. బట్ ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఏముందంటే నిన్న ఆఫ్టర్నూన్ ఐసిఐసిఐ సెక్యూరిటీస్ వాళ్ళేమో ఒక రిపోర్ట్ అయితే రిలీజ్ చేశారు. అండ్ ఈ రిపోర్ట్లో ఐసిఐసిఐ సెక్యూరిటీస్ వాళ్ళు ఏమంటున్నారంటే మీకు తెలుసు హాఫ్ ఫైనాన్షియల్ ఇయర్ 26 ఏంటంటే Q1 Q2, సెకండ్ హాఫ్ అంటే Q3 Q4. సో Q1 Q2 రిజల్ట్ డిక్లేర్ అయిపోయింది. సో ఫస్ట్ హాఫ్ చాలా మంచిగా ఉండేదండి సుజ్లాన్ది. సో సెకండ్ హాఫ్ కూడా సుజ్లాన్ది చాలా మంచిగా ఉంటుందని ఐసిఐసిఐ సెక్యూరిటీస్ వాళ్ళేమో స్టేట్మెంట్ అయితే చేస్తున్నారండి. అండ్ ఈ Q1 Q2లో ఓవరాల్ 2.2 గిగావాట్ది వీళ్ళేమో ఆర్డర్ అయితే గ్రాప్ చేశారు. ప్రెసెంట్లీ 6.2 హైయెస్ట్ ఆర్డర్ బుక్ అయితే ఇప్పుడు సుజ్లాన్ ఎనర్జీ దగ్గర అయితే ఉందండి. అండ్ మన ఫైనాన్షియల్ 25 నుంచి మనం కంపేర్ చేసామనుకోండి 4 times మనకు ఆర్డర్ బుక్లో జంప్ అయితే కనపడుతుంది. సో ఐసిఐసిఐ సెక్యూరిటీస్ వాళ్ళు ఏమంటున్నారంటే ఇలాంటి కంపెనీ పర్ఫార్మెన్స్ ఉంది అనుకోండి డెఫినెట్గా ఫ్యూచర్లో కంపెనీలో మనకు ఒక బిగ్ గ్రోత్ అయితే కనపడుతుంది. అండ్ టార్గెట్ ఏం షేర్ చేస్తారంటే బయింగ్ రేటింగ్ అయితే మెయింటైన్ చేస్తున్నారు విత్ టార్గెట్ ఆఫ్ 76 రూపీస్. ప్రీవియస్లీ కూడా ఐసిఐసిఐ సెక్యూరిటీస్ వాళ్ళేమో 76 రూపీస్ది టార్గెట్ ఇచ్చారు సుజ్లో ఉంది. అండ్ అదే టార్గెట్ని అయితే ఇప్పుడు కూడా వీళ్ళేమో మెయింటైన్ అయితే చేస్తున్నారు. బట్ ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఏం చేస్తున్నారంటే Q3 అండ్ Q4 ఈ కంపెనీది ఇంకా మంచిగా అయితే వస్తుందని ఐసిఐసిఐ సెక్యూరిటీస్ వాళ్ళేమో షేర్ అయితే చేస్తున్నారండి. సో ఇదే అప్డేట్ ఉంది మార్కెట్ అండ్ స్టాక్స్ రిలేటెడ్గా. ఇఫ్ యూ ఆర్ న్యూ టు అవర్ ఛానల్ దెన్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ తెలుగు స్టాక్ స్టోరీస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.